వాళ్ళకు కూడా పెన్షన్లు ఇచ్చిరట. ఇస్తారు, ఎందుకు ఇయ్యరు? ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా చేయూతబోతున్నదట. అంటే ఈ పెన్షన్ సోషల్ ఆడిట్లో బయటపడ్డ నిజాలు. 20,000 శాంపిల్స్ తీసుకుంటే 2,000 మంది అనర్హులే ఉన్నారట. చూడు ఎట్లుందో మన రాష్ట్రంలో పరిస్థితి. ఇక లీడర్కి తెలిసినోడు అయితే రాసుడే, కానీ ఇది ఒకవైపున ఒక జరుగుతూ అర్హులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాని వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు. ఇది ఎంత దుర్మార్గం అసలు. కార్లు, బంగ్లాలు, పెట్రోల్ బంకులు ఉన్నోళ్ళు కూడా తీసుకుంటారట పెన్షన్లు. ఏం దారుణం ఇది. 50 ఏళ్ళు నిండకపోయినా వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్నారట. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ ఒత్తిళ్లు, ఫీల్డ్ లెవెల్ పరిశీలన లోపం కారణంగానే బోగస్ పెన్షన్లు 4 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు పూర్తయిందట. మొత్తం 4 జిల్లాల్లో ప్రాజెక్ట్ అయిపోయిందట. ఇక బోగస్ ఏమనంటే వాటిని మొత్తం తీసేస్తున్నారట. సూర్యాపేటలో ఒక వ్యక్తికి 3 అంతస్తుల బిల్డింగ్ ఉందట. కోటీశ్వరుడు అయిన ఆయన ప్రస్తుతం నెల నెల వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటుండట. ఇదే మున్సిపాలిటీలో మరో వ్యక్తికి పెట్రోల్ బంక్ ఉందట. ఈ కుటుంబం నుంచి కూడా ఒకరు పెన్షన్ తీసుకుంటున్నారట. అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్ తల్లి కూడా, సిఐ తల్లి కూడా పెన్షన్ తీసుకుంటుందట. చూడు ఎట్లుందో. ఇక కరీంనగర్ కార్పొరేషన్లో దాదాపు 200 నుంచి 300 మంది చనిపోయిన వారి పేర్లపైన కుటుంబ సభ్యులు పెన్షన్లు తీసుకుంటారట. యాదాద్రి భువనగిరి జిల్లా సిరిపురంలో పెన్షన్లకు సంబంధించి విచిత్రాలు బయటపడ్డాయట. ఇక్కడ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి భార్య పెన్షన్ తీసుకుంటుందట, వృద్ధాప్య పెన్షన్. ఇదే గ్రామంలో చనిపోయిన వ్యక్తుల పేరిట పెన్షన్లు తీసుకుంటున్నట్లు ఆడిట్లో తేలింది. చాలామంది పాపం భర్తలను కోల్పోయిన వాళ్ళు ఇంతవరకు పెన్షన్లు అప్లై చేసుకుంటే పెన్షన్లు రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఏజ్ అయిపోయి మాకేమైనా పెన్షన్ వస్తుందేమో అని ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి ఇప్పుడు ఒక గ్రామంలో జరిగితే ఆ గ్రామంలో అధికారులు ఏం చేస్తున్నారు, వ్యవస్థ ఏం చేస్తున్నది? సేమ్ ఈ నిన్న ఒక స్టోరీ వచ్చింది. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా దాదాపు 20,000 మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, బోగస్ ఎంప్లాయీస్ ఉన్నారట. 10,000 కోట్లు లూటీ చేసినట్టు దాదాపు ఈ 10 ఏళ్ల కాలంలో. మరి మీరు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది, మరి ఇంతవరకు దాన్ని సార్ట్అవుట్ చేయలేకపోతున్నారు ఎట్లా? ఇప్పటికి ఎప్పుడో చేయాలి కదా. అధికారంలోకి రాగానే టకా కమిటీలు వేసేయాలి, డిసిషన్స్ తీసుకోవాలా. ఈ రాష్ట్రంలో 3 కోట్ల మంది వైట్ రేషన్ కార్డు కింద అర్హులైన వాళ్ళు ఉన్నారు. 3 కోట్ల మంది. జనాభా ఎంత అంటే మొత్తం జనాభాలో 90% వైట్ రేషన్ కార్డేనట. అంటే ఎంత దరిద్రంగా ఉన్నట్టు రాష్ట్రం.